రాదు. ప్రభు మాట ప్రతి ఒక్కటి పిన్ పాయింటెడ్గా జరుగుతుంది. ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి చాలు. నేను జనముల మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. మీరందరూ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు భూకంపం విపరీతంగా వచ్చింది మియాన్మార్లో. ఎంత పెద్ద పెద్ద భవంతులు పడిపోతున్నాయి కదా, ఎంత బాధాకరమైన విషయం. ఎంతమంది తల్లులు ఖాళీ చేశారో, ఎంతమంది అయ్యలు ఖాళీ చేశారో, అసలు ఖాళీ చేయకుండానే అవన్నీ కూలిపోయి ఉంటాయేమో. చిన్నబిడ్డలు కూడా ఉంటారు కదా శిథిలాల్లో. ఒక ఆవిడని ఇందాకే చూసాం, 30 అవర్స్ తర్వాత ఒక శిథిలం నుంచి ఒక ఆవిడని తీశారు బయటికి. 30 అవర్స్ ఆవిడ బతుకుందంటే దేవుని స్తోత్రం, చాలా గొప్ప విషయం. అక్కడక్కడ భూకంపములు మరి వస్తాయి, కరువులు ఉంటాయి అన్నమాట చెప్పారు. అది ప్రస్తుతానికి మరి జరుగుతున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ వేదనలకు అంటే రాబోతున్న శ్రమ దినాలకి ఇవన్నీ ప్రారంభాలు అన్నమాట చెప్తున్నారు. అయితే చూడండి అటు తర్వాత